తండ్రి బుద్ధి, టెక్కియతే శక్తి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే వృద్ధుడు ఉండేవారు. అతనికి ముగ్గురు కుమారులు. అయితే వారు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు. ఒకరినొకరు అర్హం చేసుకోవడం లేదు. ఎప్పుడు కలహిస్తూ ఉండేవారు. తండ్రికి ఇది చాలా బాధ కలిగించింది. ఇలా ఉంటే భవిష్యత్తులో వీరు ఎప్పుడూ ఎదగలేరు అని అతనికి బాధ కలిగింది. వారిని మారుస్తా అని నిశ్చయించుకున్నారు. ఒకరోజు తన ముగ్గురు కుమారులను పిలిచారు. వారి ముందుకు ఒక కట్టడి కట్టిన కర్ల సముదాయాన్ని ఉంచారు. నా పిల్లలు, అన్నాడు తండ్రి, మీకు ఒక పరీక్ష. ఈ కర్రల కట్టడిని విరిచేయగల. మొదటి పెద్ద కుమారుడు అర్జున్ ముందుకు వచ్చి కట్టడిని పట్టుకొని బలంగా వత్తారు. ఎంత ప్రయత్నించినా అది విరగలేదు. తర్వాత రెండో కుమారుడు విజయ్ ప్రయత్నించారు, కానీ అతను కూడా విఫలమయ్యారు. చివరికి చిన్న కుమారుడు రోహిత్ ప్రయత్నించారు, కానీ అతనికి కూడా విరగలేదు. అప్పుడు తండ్రి చిరునవ్వు చిందించారు. కర్రల కట్టడిని విప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చారు. ఇప్పుడు వీటిని విరిచేయండి అన్నారు. ముగ్గురు కుమారులు ఒక్కొక్క కర్రను తేలికగా విరిచేశారు. అప్పుడు తండ్రి వారిని చూసి అన్నారు, చూడండి నా బిడ్డలు, మీరు కలిసిండగా బలంగా ఉంటారు. కానీ విడిపోతే అందరూ వీక్ అయిపోతారు. ఒకేత ఉంటే ఎవరు మీపై గెలవలేరు. విభజన మీ బలహీనత అవుతుంది. ఎప్పుడూ కలిసిండడి. ఈ బుద్ధి విన్న తరువాత ముగ్గురు కుమారులు మారిపోయారు. అప్పటి నుండి వారు కలిసికట్టుగా ఉండటం ప్రారంభించారు. కలిసి పనిచేసి ఒకరొకరు సహాయం చేసుకుంటూ విజయవంతమైన జీవితం గడిపారు. యాకైతే శక్తి. మనం కలిసిన బలంగా ఉంటాం. విడిపోయినప్పుడు బలహీనమవుతాం.